నీ పేరు రాజారాయ, నీ పేరు సాయమ్మమ్మ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 7 ఆడపిల్లలు సార్. 7 ఆడపిల్లలే. పెద్ద ఆస్తి నీకు. నువ్వు మగవాడు కావాలి, మగపిల్లవాడు కావాలి, నీ ఆడపిల్లల్ని అన్నావు అంతేనా? చాలా 7 మంది మంచి ఆస్తి నీకు. పిల్లల పెద్ద ఆస్తి. ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు. ఇప్పుడు 7 మంది స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? అందరికీ స్కూల్లో హాస్టల్లో ఉంటున్నారు సార్. అదే 2 పాపలు హాస్టల్లో 2 ఉన్నారు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా? అందరూ చదివిస్తున్నావు. మళ్ళీ తల్లి కొందరు వచ్చిందా నీకు? మరి నీకు ఆస్తే కదా పిల్లలు ఇప్పుడు, అవునా కాదు? మళ్ళీ వాళ్ళకందరికీ ఇక్కడ భోజనం పెడుతున్నాం, చదివిస్తున్నాం. వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్, చూసుకుంటారు. పెద్ద ఆస్తి. చాలా సంతోషం. జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు. అక్టోబర్లో మాత్రం 2 రోజులు లీవ్. ఎక్కడ పోయావు? జ్వరం వచ్చిందా? మళ్ళీ నవంబర్లో 1 రోజు లీవ్. ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో? పోయిన నెల 1 రోజు రాలేదంట. 1 రోజు రాలేదు. ఓకే. ఇది మీరు వేసిన మార్కులు ఇవి. తెలుగు ఏ గ్రేడ్ వేసావు? 50కి 42. ఇంగ్లీష్ 50కి 45 ఏ గ్రేడ్. మ్యాథమెటిక్స్ 35 బి గ్రేడ్. పరిసరాల విజ్ఞానం 43 ఏ గ్రేడ్. మొత్తం కలిసి 165 ఏ గ్రేడ్ ఇచ్చాం. అదే మరిగా ముందు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2. తెలుగు 41 తగ్గింది 1. ఇంగ్లీష్ 41 4 తగ్గింది. మ్యాథమెటిక్స్ 3 పెరిగింది. పరిసరాల విజ్ఞానం 1 తగ్గింది. అంటే 3 తగ్గాయి. సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర గణాత్మక కుదింపు 80 మార్కులకి ఇవి 2 అడ్జస్ట్ చేస్తే 69, 66 అంతేనా? 80 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసావు. 2 ఎస్ఐ ఎగ్జామ్స్వి ఆ సబ్జెక్ట్స్లో. ఇప్పుడు 69, 66, 62, 66, 263 వచ్చింది. ఇది 50కి 122, ఇది 80కి. మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజ్ వస్తుంది, 100కి వస్తుందా? ఇప్పుడు ఈ క్వార్టర్లో పాప ఒక 3 మార్కులు తగ్గింది. అంటే ఓవరాల్గా ఈ 2 అన్నమాట. నీకు స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు? ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ? అప్ అండ్ డౌన్ వస్తావు కాదు కదా? పాప ఇక్కడ స్కూల్లోనే ఉంటుంది కదా. రెసిడెన్షియల్ డే స్కాలర్ సార్. డే స్కాలరా? డే స్కాలర్ సార్. అటువంటిప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర? పోయినసారి వచ్చారా మీటింగ్కి? పోయినసారి కదా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే. అమ్మ వస్తారు, నాన్నగారు రారు. వేరే పాప అదే పెట్టుకున్నారా మరి? డివైడ్ చేసుకున్నారా పని? రేపు ఈ పాప నేను చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. నేను చూసుకోడు ఈ పాప, నువ్వు రావడం లేదు కాబట్టి. ఇప్పుడు నీకు కూడా పరీక్ష. ఇప్పుడు నువ్వు చూసావు కదా ఈ టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని. నువ్వు వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రాకూడదు. అంటే ఆ విధంగా మీరు పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. సిస్టమ్ బాగా చదివించండి. ఓకే అమ్మా, గుడ్ గుడ్.